పెహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ని యావత భారత జాతి మొత్తం కూడా దాని మీద హర్షాతిరేకాలను వ్యక్తం చేసింది. అయితే ఇదే భారత జాతిలో కొంతమంది మాత్రం దాని మీద వ్యతిరేక గళాలను వినిపిస్తూ ఉన్నారు. అసలు భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారత్ మీద ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు మాత్రం వారు దాన్ని ఖండించలేదు. కానీ ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం దాడులు చేస్తే మాత్రం వారు కొంతమంది ఖండిస్తూ కొన్ని వీడియోలు చేశారు. అసలు దీన్ని ఎలా చూడాలి? దీన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండిస్తూ ఎవరైతే దీనికి నెగిటివ్గా పోస్టులు పెడతారో వారి మీద కఠిన చర్యలు ఉంటాయి అంటూ ఆయన హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన్ని కూడా సోషల్ మీడియా వేదికగా చేసుకొని కొంతమంది ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ఒక మతాన్ని టార్గెట్గా చేసుకొని ఆ వ్యాఖ్యలు చేశారని, కేవలం ఆ మతం మీద అక్కసు వెళ్ళగక్కేందుకే పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యాఖ్యలు చేశారన్నట్లుగా కొంతమంది పవన్ కళ్యాణ్ గారి మాటల్ని వక్రీకరించి ఇప్పుడు దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అసలు ఈ ఘటనని ఎలా చూడాలనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆపరేషన్ సింధూర్ దీని మీద యావత్ భారత జాతి మొత్తం కూడా హర్షాతిరేకాలను వ్యక్తం చేసింది. అయితే కొంతమంది మాత్రం వ్యతిరేక గళాలను కూడా వినిపించారు. అసలు భారత్లో పుట్టి భారత్లో పెరిగి భారత గడ్డమే నుంటూ భారత్ మీద ఉగ్రవాదులు దాడి చేసినప్పుడేమో వీరు ఖండించరు, కానీ ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం దాడి చేస్తే మాత్రం వీళ్ళు ఖండిస్తూ ఉంటారు, వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ ఉంటారు. దాన్ని ప్రశ్నించినందుకు నేతలను తప్పుపడుతూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తూ ఉంటారు. దీన్ని ఎలా చూడాలి? అసలు ఈ దౌర్భాగ్యం ఇప్పుడు పుట్టింది కాదండి కృష్ణ గారు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి భారతదేశంలో ఇస్లాం మతం రావచ్చు, తర్వాత అనేక మంది బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు వీళ్ళందరూ రావచ్చు. ఇక్కడ వ్యాపార పేరు మీద ఇక్కడ స్థిరపడి మన మీదే పాలన సాగించినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. దాదాపు 200 సంవత్సరాల పైగా బ్రిటిష్ వాళ్ళు పాలించారు. అంతకుముందు డచ్ వాళ్ళు అందరూ పాలించారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యాపారం పేరుతో ఇక్కడ స్థిరపడి మన మీద ఆధిపత్యం చేసి మన మీద పాలన చేయడానికి కారణం ఎవరు? వాళ్ళ గొప్పతనం కాదు, వాళ్ళకి పూర్తిగా సహకరించేటువంటి పాలిగాళ్ళు మనకు బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ భారతదేశంలో. వాళ్ళ వ్యక్తిగత స్వార్థం గురించో దేని గురించో మొత్తానికి వాళ్ళ కింద ఒక ఉద్యోగస్తులుగా చేరో లేకపోతే ఏదో మొత్తానికి చేరో కొంతమంది కొంతమంది రాజులు కూడా ఒకరికొకరికి పడక వీళ్ళకి సహకరించి మొత్తానికి భారతదేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు మళ్ళీ విదేశీ పాలనకు అప్పచెప్పినటువంటి కారణం మనకు అందరికీ తెలుసు. ఆ వంశీకులు ఇంకా చాలామంది ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చినా, మనకంటూ ఒక రాజ్యాంగం రాసుకున్నా, మనకంటూ ఒక భారతీయతగా నిలబెట్టుకున్నా కూడా ఇంకా అటువంటి వ్యక్తులు ఆ వారసుకులు ఇంకా ఉన్నారు. ఎందుకంటానంటే ఈరోజు భారతదేశంలో ఒక పౌరుల మీద జరుగుతున్నటువంటి దాడులు గత 2 దశాబ్దాలుగా మనం చూసాం. ముంబైలో ఉగ్రదాడి కావచ్చు, ఉరి దాడి కావచ్చు, చాలా చూసాం. మన పహల్గాం దాడి కాడి అనేకమైనటువంటి దాడులు అనేక మంది అమాయకులు మరణిస్తుంటే కూడా నోరు పెగలదు. వాళ్ళకి కొత్త పేర్లు పెట్టుకున్నారు, సూడో సెక్యులరిస్టులు అని పేరు పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళకి ఏదో ప్రపంచ శాంతిగా అన్నట్టుగా మాట్లాడతారు. భారతదేశం మీద దాడి చేసినప్పుడు నోరు పెగలదు, భారతదేశం ప్రతీకారం తీర్చుకున్నప్పుడు మాత్రం వీళ్ళు వచ్చి విచిత్రమైనటువంటి పదాలు మాట్లాడుతూ ఉంటారు. యుద్ధం వద్దు, శాంతి ముద్దు. అవి మరి శాంతి ముద్దని ఉగ్రవాదులు దాడి చేసేటప్పుడు వాళ్ళకి చెప్పరా? అదే అంటాను, మనం దాడి చేయకూడదు. సరే, కరెక్ట్గా దాడి చేయకూడదు. మనం కూడా భారతదేశం ప్రజలు ఎప్పుడూ కూడా శాంతిని కోరుకుంటారు, కరెక్టే. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? వాళ్ళ దగ్గర పరిష్కారం ఉండదు. సమస్య చెప్తారు, పరిష్కారం ఉండదు. వీళ్ళందరికీ ఏంటి అంటే ఒక రకమైన దేశం మీద ప్రేమ కంటే కూడా బీజేపీ మీద కోపం, నరేంద్ర మీద మోదీ గారి మీద ద్వేషం, ఇవి ఎక్కువ పాళ్ళు ఉంటాయి సార్. దాంతో ఈ ఘటనకు కూడా ఈరోజు దేశంలో ఉన్న అందరూ కూడా ఆమోదం చెప్తున్నటువంటి పరిస్థితుల్లో దీని మీద కూడా కొన్ని పార్టీలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, అంటే పైకి బాధ, ఆ బాధ ఎలా చెప్పుకోలేకుండా పరిస్థితుల్లో మొహమాటంగానే బాగోదు, ప్రజలన్నీ చిచ్చి అంటారని కొంతమంది చెప్తున్నారు. మీకు ఉదాహరణగా చెప్తా, నిన్నే సిడబ్ల్యూసీ మీటింగ్ అయింది కాంగ్రెస్ వారిది. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సైనికులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం,
అని చెప్పేసి మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు, ఆ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు, ఆ టీం శివకుమార్ గారు వాళ్ళందరూ మాట్లాడారు. అలా మొఖాలు చూడండి, ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన విషయాన్ని చాలా బాధగా ఈ క్రెడిట్ అంతా మోడీ కొట్టేస్తున్నాడు అనేటువంటి బాధగా చెప్తున్నట్టుంది తప్ప ఆ ఫేసులు చూస్తే వాళ్ళ మొఖాలు ఎక్కడ సంతోషం లేదు. వదిలేయండి. కొంతమంది సినిమా నటులు కావచ్చు, కొంతమంది ప్రొఫెసర్స్ కావచ్చు, ఈ రోజున ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక మహిళా ప్రొఫెసరు భారత్కు వ్యతిరేకంగా పోస్ట్ చేసినందుకు ఆవిడని సస్పెండ్ చేశారు. సరే, మన హైదరాబాదులో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి పౌర హక్కుల నాయకురాలుగా చెప్పుకుంటా ఒక ఎర్ర కండువా కప్పుకుని ఊగిపోతా ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అప్పట్లో లాంకో హిల్స్ దగ్గర కూడా డప్పించుకుని గజ్జలు కట్టి చాలా హల్చల్ చేసినటువంటి మహిళా నాయకురాలు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎందుకు గళం మూసిపోయిందో అది పెద్ద చరిత్ర. ఇవన్నీ ప్యాకేజీల గురించి చేసే పోరాటాలు ఇవన్నీ. ఆ వ్యక్తులు ఈరోజు వచ్చి ప్రపంచ శాంతి, లేకపోతేనేమో పాకిస్తాన్ పౌరులు కూడా శాంతినే కోరుకుంటున్నారు, అలాగని మేము ఉగ్రవాదానికి మేము సమర్థించట్లేదు, ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే, కానీ యుద్ధం సరైనది కాదు, యుద్ధం పరిష్కారం కాదు అని సూక్తులు చెప్తా ఈ రోజుకి పోస్టులు పెడుతున్నారు. మళ్ళీ వాళ్ళ మీద ఎక్కడైనా వ్యతిరేకం వస్తుందేమో అని చెప్పేసి కింద ఏమన్నారు, ఉగ్రవాదాన్ని అణచవలసిందే. రైట్, ఉగ్రవాదాన్ని అణచవలసిందే. మరి ఉగ్రవాదాన్ని అణచవలసినప్పుడు మీరు ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడరు. అణచవలసిందని చెప్పే వ్యక్తులు మీ దగ్గర ఉన్న పరిష్కారం ఏంటి? ఉగ్రవాదులకి తీసుకొచ్చి కూర్చోబెట్టి కాఫీ టీలు భోజనాలు పెడతా వాళ్ళని మారతారా? ఇప్పుడు ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, కమెడీలో మనం దాని ఏమంటారు, దాంట్లో స్మెల్ పోవాలంటే మనం సెట్ కొట్టకూడదు, దాంట్లో యాసిడే పోయాలి. ఇప్పుడు చేస్తుంది అదే. వాళ్ళు వచ్చి మన భూభాగంలో వచ్చి మన పౌరుని దారుణంగా చంపేస్తే వాళ్ళ మీద, ఆ ఉగ్రవాది దాడుల మీదే ఎక్కడా కూడా పాకిస్తాన్ పౌరులు ఒక్కడు కూడా చనిపోకుండా 14 రోజులు ఓపిక పట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే భారతదేశం అంతా కూడా వాళ్ళకి అండగా నిలబడడం. ఉగ్రవాదులు చనిపోతే వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? అప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద దాడిలో జనాలు చనిపోతే అమాయకులు, అప్పుడు వీరు నోరు బెక్కల్లా. అలా కాదు కృష్ణ గారు, ఒక పక్కన పాకిస్తాన్ ఏమంటుంది, ఉగ్రవాదులు మేము కూడా మా దేశం కూడా బాధపడుతుంది ఉగ్రవాదం మీద, మేము వాటిని నిర్మూలిస్తున్నాం అని చెప్పి మాట్లాడుతుంది. నిన్న భారత్ కేవలం ఉగ్రవాది ఆ శిబిరాల మీదే దాడి చేసి ఉగ్రవాదుల్ని హతమారుస్తే ఆ ఉగ్రవాదుల శవాలకు అంత్యక్రియలు పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికాధికారులు అందరూ పాల్గొన్నారు. ఒక పాకిస్తాన్ సైనికాధికారి కూడా మీకు ప్రతీకారం తీర్చుకుంటానండి. అంటే ఉగ్రవాదులు వాళ్ళ మద్దతు చెప్తున్నారా లేదని ప్రపంచం అంతా చూస్తుంది ఈ రోజున. వాళ్ళకని ఈ సూడో సెక్యులిస్టులకి ఉన్నటువంటి తేడా ఏంటి చెప్పండి నాకు? వాళ్ళ దేశం బయట ఉన్నారో, వీళ్ళ దేశం లోపల ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదు. నేను అందుకే అంటున్నానండి, ఇటువంటి భావజాలం ఖచ్చితంగా దేశ సమగ్రతకి, దేశ భద్రతకి సంబంధించిన అంశాల్లో రాజకీయాలు, ఎజెండాలు అన్ని పక్కన పెట్టి అందరూ ఐకమత్యంగా ఉండవలసినటువంటి సమయంలో ఇటువంటి మాటలు మాట్లాడతా మరి సన్నాయి నొక్కులు ఉగ్రవాదానికి వ్యతిరేకమే, కానీ యుద్ధం పరిష్కారం కాదు. మరి ఏం చేయాలి? ఇవాళ 26 మందిని చంపేసి వెళ్ళిపోయారు. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు మేపాలా? అలా కసబ్ని అలాగే మేపారు, చాలా మేపారు, తర్వాత శిక్షించారనుకోండి. అటువంటి కసబ్బుల్ని ఎంతో మందిని తయారు చేస్తున్నటువంటి ఉగ్రవాద శిబిరాలు అయ్యి కసబ్బులు అంటే ఎంతో మంది శిక్షణ ఇస్తున్నాయి. భారతదేశంలోకి వచ్చి దాడి చేసిన వ్యక్తుల మీద మనం ప్రతీకారం తీర్చుకుంటే మరి ఇటువంటి మాటలు ఇది ఏ విధంగా వస్తున్నాయి వీళ్ళకి? నేను అంటుంది కొంతమంది అంటే వాళ్ళకి దేశం మీద ప్రేమ కంటే కూడా వాళ్ళకి మోదీ గారి మీద కోపము, బీజేపీ మీద వ్యతిరేకత. ఎన్నాళ్ళు భరిస్తాం? సరే, ఇంకో ప్రశ్న కూడా మీరు అడిగారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో ప్రధానమంత్రి గారికి, భారత సైన్యానికి ఒక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఆయన మాట్లాడతా, ఇప్పటికైనా కూడా ఆ ఆపరేషన్ సింధూర్ విషయంలో కావచ్చు, ఈ విషయంలో భారత్కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మాట్లాడారు. దాంట్లో తప్పే ఉందండి. ఆయన ఏదో ముస్లిమ్స్ గురించి వ్యతిరేకంగా మాట్లాడినట్టు మాట్లాడతారు. ఆయన పదే చెప్తాడు, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింకి ఎవరికన్నా ఇబ్బంది కలిగితే మొట్టమొదటి గళం నేనే విప్పుతానన్నాడు ఆయన. నాకు రక్షణ కవచంగా ఉంటుంది కూడా అందరూ ముస్లిమ్సే అని చెప్పాడు ఆయన. నేనంటే అంటే ముస్లింలకు సంబంధించినటువంటి అనేకమైన కార్యక్రమాలకి ఆయన చేతి డబ్బులు ఇచ్చాడు ఆయన. అటువంటి వ్యక్తి ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడా? సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి ఎవరో కూడా ఇతర మతాలని దూషించరు. ఎగ్జాక్ట్లీ, అది మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం. అది అంతమందిని ఎంతో మందిని నిమిడ్చుకున్నాం కృష్ణ గారు. ప్రపంచంలో ఇస్లామిక్ మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మసీదుకి వెళ్ళిన కొత్తలో క్రీస్తు శకం 52లోనే క్రిస్టియానిటీ వచ్చింది. క్రిస్టియానిటీ కూడా 1952లో వచ్చింది. 712 శతాబ్దంలో మన ఇస్లామిజం వచ్చింది. నేను అంటే అటువంటి
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇస్లామికులు కావచ్చు, క్రిస్టియానిటీ వాళ్ళు కావచ్చు, అత్యంత సామరస్యపూర్వకంగా సంతోషంగా జీవిస్తున్నటువంటి దేశం మనది. అది మన సనాతన ధర్మ గొప్పతనం. నేటువంటి ఇటువంటి విషయంలో మనం అందులోని పవన్ కళ్యాణ్ గారికి దేశం అంటే ఆయన ఏమంటాడంటే ఫస్ట్ దేశం, రెండో సెకండ్ ప్లేసే రాష్ట్రం, మూడోదే రాజకీయం అనేటువంటి మాటలు మాట్లాడతాడు. సైనిక నిధికి కూడా ఆయన సొంత డబ్బులు ఇచ్చాడు ఆయన. అందరూ తెలుసు కదా ఏ విధంగా మాట్లాడతారు. సూడో సెక్యులరిస్టులు కొన్ని నొక్కులు మాట. నిన్న సిపిఐ నారాయణ గారు మాట్లాడుతున్నాడు. ఆయన పాకిస్తాన్ మీద దాడికి మేము వ్యతిరేకం, కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులని మాత్రం అంతమందించాలి ఆయన మాట్లాడతాడు. వీళ్ళందరికీ బాధ ఏంటంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్కో, మోదీకో లేదా బీజేపీకో ఒక విధమైనటువంటి ఒక పేరు వస్తుంది, అది రాకూడదు. పేరు వచ్చేది ఏంటండి అసలు దేశంలో జనాభా చనిపోతూ ఉంటే ఉగ్రదాడుల వల్ల అమాయకులు అసూలు బాస్తూ ఉంటే అది నేను అంటుంది అదే అండి. ఈ సూడో సెక్యులరిజం తట్టుకోలేరు. వాళ్ళు వచ్చి మన ఎంతమంది చంపేసినా మాట్లాడరు. అప్పుడు అసలు నోరెత్తరు. ఎవరు మాట్లాడుతున్నారంటే మాట్లాడితే నేను అంటుంది సమస్య చెప్పడం కాదు, సమస్యతో పాటు పరిష్కారం కూడా చెప్పాలి. ఉగ్రదాడి జరిగితే ఉగ్రవాదులను తిట్టకుండా అసలు భారత ప్రభుత్వ వైఫల్యం వల్లే ఉగ్రదాడి జరిగిందంటూ భారత ప్రభుత్వం అది కూడా చెప్పారు. అంటే దాడులు చేయడం వాళ్ళ హక్కు, వాళ్ళు నిరోధించకపోతే మన తప్పు, అది వాళ్ళ చెప్పే లైను. అంటే వాళ్ళు దాడులు చేస్తారండి, వాళ్ళ ఉగ్రవాదులు దాడి చేస్తారు, మీరే అడ్డుకోవాలి కదా. ఇంకా దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ అంటే అడ్డుకోవాలని వాళ్ళే చెప్తారు, అడ్డుకునే దాంట్లో భాగంగా దాడులు చేస్తే మళ్ళీ దాన్ని ఖండిస్తారు. ఇంకా నయం ఆయన కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే ఆల్రెడీ కాశ్మీర్లో ఆ దాడి జరుగుతుందని చెప్పేసి ప్రధాని మోదీ గారికి ముందే తెలుసు, అందుకని ఆయన ముందస్తుగానే పర్యటన రద్దు చేసుకున్నాడని మాట్లాడతారు. ఈ రోజునేమో పాపం నోరు పెగలట్లేదు, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. మంచి ఒక ప్లానింగ్గా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి చూసారా ఒక ముస్లిం మహిళ. సార్, ఈ పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన అమాయకుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు నిన్న ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత బాధలో ఉన్నప్పటికీ వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అండ్ ఇప్పుడు కాదండి, నేను చెప్పిన లెక్కల ప్రకారం వాళ్ళు 600 మంది సైనికులు చనిపోయారు. 600 కుటుంబాలు కదా 600 సైనికులు అంటే 350 మంది దాకా పౌరులు చనిపోయారు. 350 కుటుంబాలు కదా. ఎప్పుడైనా మరి వాళ్ళ గురించి ఆలోచించారా? అంటే ఈ తీవ్రవాదానికి లేకపోతే ఇటువంటి వాటికి పరిష్కారం ఇది యుద్ధం కాదు అంటారు, శాంతి అంటారు. శాంతియుతంగా చెప్తే ఇన్నే వ్యక్తుల వాళ్ళ చేతిలో తుపాకులు పెట్టుకుంటే మనం మంత్రాలు చెప్తుంటే వాళ్ళు వింటారా? వాళ్ళ చేతులు శాంతిని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించాలి ముష్కరుల దగ్గరికి. అదే వెళ్ళి వాళ్ళతో రాజీ గుర్తించుకోండి. మాట్లాడడానికి ఎప్పటికైనా సరే ఎక్కడా లేనటువంటి ఇంకా పరిపూర్ణటువంటి ప్రజాస్వామ్యం కాదు మనది. ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే ఈ ప్రజాస్వామ్య ముసుగులో, రాజ్యాంగం ముసుగులో భావ ప్రకటన స్వేచ్ఛకని బరితెగింపుకి తేడా తెలియకుండా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎక్కువైపోయారు. ఏదన్నా అంటే వీళ్ళందరూ రాజ్యాంగం గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు, కానీ రాజ్యాంగాన్ని వెనకాల దాక్కుంటారు వెళ్ళి. హక్కులు కావాలి అప్పటికి. రాజ్యాంగం ఏమో ఈ తుపాకీ సంస్కృతికి వాటి వ్యతిరేకంగా మాట్లాడద్దు, వీళ్ళు ఆ కార్యక్రమాలు చేస్తారు. వీళ్ళ మీదకి వచ్చేటప్పటికి ఆ హక్కులు వెనకాల, ఆ రాజ్యాంగం వెనకాల దాక్కుంటారు వీళ్ళకి. మళ్ళీ మాకు ఈ కోర్టులు కాపాడాలి, న్యాయస్థానాలు కాపాడాలి, రాజ్యాంగం కాపాడాలి అంటారు. వీళ్ళే సూడో సెక్యులరిస్టులు అంటారు. ఖచ్చితంగా ఇప్పటికైనా కొంతమంది పైకి ముఖం పాపం బాధగా పెట్టేదో బాగోదు ప్రజలందరూ చిచ్చి అంటారనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. కొంతమంది ఇప్పటికే వాళ్ళ మనసు మారలేదు. వీళ్ళందరినీ ఎలా మార్చాలంటే మనం మార్చలేదు, కానీ భారతీయ సమాజం వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పాలని మాత్రం మనం చెప్పగలం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.